ఒక ఇంటి ముందుకు ఒక కారు వచ్చి ఆగింది. కాసేపటికే ఆ ఇంటి నుంచి వినిపించిన అరుపులు చుట్టుపక్కల వారిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. లోపలికి వెళ్లి చూసేసరికి రక్తపు మరకలు, ప్రాణాల కోసం పోరాడుతున్న ఇద్దరు వ్యక్తులు, కనిపించకుండా పోయిన ఇద్దరు చిన్నారులు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. అయితే ఈ దాడి ఆవేశంలో జరిగింది కాదని, ముందే పక్కా ప్రణాళికతో అమలు చేసిన స్కెచ్ అని బయటపడుతున్న ఆధారాలు చెబుతున్నాయి. ఆ ప్లాన్ ఎప్పుడు మొదలైంది? టార్గెట్ ఎవరు? ఈ దాడి వెనుక దాగి ఉన్న అసలు కారణాలేంటి? జనగామ జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిజాలు ఏంటి? లెట్స్ వాచ్. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు వ్యక్తులు కొన్నేళ్లకే ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ల మెట్లెక్కే పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించరు. కానీ జనగామ జిల్లాలో జరిగిన ఈ ఘటన అలాంటి కుటుంబ వివాదం ఎంత దారుణంగా మారుతుందో చూపిస్తోంది. జనగామ జిల్లాకు చెందిన మహేందర్ రెడ్డి, హైదరాబాద్కు చెందిన మాధవి కులాంతర వివాహం చేసుకున్నారు. ప్రేమ, వివాహంతో ఒక్కటైన మహేందర్ రెడ్డి, మాధవి దంపతులు మొదట కొంతకాలంగా సంతోషంగానే జీవించారు. హైదరాబాద్లోని కేపీహెచ్పీ ప్రాంతంలో నివాసముంటూ మొబైల్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని ముందుకు నడిపించారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇది ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే కిరాతకుడిగా మారుతాడని మాధవి ఊహించలేదు. వివాహేతర సంబంధం కారణంగా తన భర్తే తనపై దాడి చేస్తాడని అనుకోలేదు. అయితే మాధవి తన కాపురాన్ని, కుటుంబాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేసింది. గ్రామ పెద్దలను ఆశ్రయించింది. అయితే భార్య తనను ప్రశ్నించడం, పెద్దల ముందే నిలదీయడం మహేందర్ రెడ్డిలో తీవ్ర అసహనాన్ని పెంచింది. ఇదే క్రమంలో భార్యను పూర్తిగా దారి నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నాడు. మహేందర్ రెడ్డి భార్యపై దాడి చేసేందుకు ఆన్లైన్లో సుత్తి, బేస్బాల్ బ్యాట్ను కొన్నాడు. ఓబులా కేశవపురంలోని తన ఇంటి వద్ద ఉన్న భార్య దగ్గరికొచ్చిన మహేందర్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన బామ్మర్దిపై కూడా దాడి చేసి తన పిల్లలను తీసుకుని మహేందర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ దాడిలో మాధవి చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. భర్త తనను ఎముకలు విరిగేలా కొట్టాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే మాధవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త తనను చంపేందుకు ప్రయత్నించారని, వివాహేతర సంబంధానికి తాను అడ్డుగా ఉన్నందుకే ఈ దాడి జరిగిందని ఆమె ఆరోపించింది. అప్పటి నుంచి మంచిగా ఉంటాడు ఆయన. కాకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపాడు. చిన్న చిన్న విషయాలకి గొడవ పెట్టుకునేవాడు. మాడబిడ్డ వాళ్ళ ఆయన, వాళ్ళ మరిది, మా మరిది ఏం చెప్తే అదే అయినవాడు. రీసెంట్గా మే నెలలో వాళ్ళ మరదల్ని తీసుకొచ్చి షాప్లోకి అని చెప్పేసి అమ్మాయితోనే ఉన్నాడన్న. అది మేము అడిగినాను, ఎందుకు అమ్మాయి వద్దు అని అడిగితే, లేదు అమ్మాయి కావాలి, నచ్చితే నువ్వు ఉండు, లేదంటే వెళ్ళిపో అన్నాడన్న. మే నెలలో కూడా కొడితే ఇక్కడ స్టిచ్చెస్ పడ్డాయి. మే నెలలో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన. ఈ ఊరు పెద్ద మనిషి కేసు పెడితే ఎక్కడికి తీసుకోలేదు. మా కేశవపురం సర్పంచ్ ఫోన్ చేసి, అన్న ఇట్లా గొడవలు అయినాయి అన్న అంటే, సరే అమ్మ వచ్చి మాట్లాడు, ఇక్కడికి రా, వచ్చి మాట్లాడితే మాట్లాడిపిద్దాం రా అన్నారన్న. ఒక్కదాన్నే రమ్మన్నారు అని కొంచెం ఆపుకుంటా వచ్చినాను. నిన్న వచ్చినాను. నేను మా అమ్మ నా ఇద్దరు పిల్లలను తీసుకొని వస్తే వాళ్ళ సర్పంచ్ వాళ్ళు పిలిపించారు. ఫోన్ చేస్తే నేను చేయను, కేసు రిట్రవ్ తీసుకుంటున్నా, వస్తా అన్నాడంట. అయితే ఆయన రాను అంటున్నాడు. అమ్మ నువ్వు వెళ్ళు, నువ్వు తాళం పగలు కొట్టుకొని ఇంట్లో ఉండుకో అన్నాడు. తాళం పగలు కొట్టుకొని ఇంట్లో ఉన్నాను. పెద్ద సుత్తలు, రాడ్లు అవన్నీ తీసుకొని వచ్చి నన్ను కొట్టి, ఇక్కడ సుత్తి తీసుకొని కొట్టిండు, ఇక్కడ నుంచి ఆ బ్యాట్ తీసుకొని కొట్టిండు. నా పిల్లల్ని నన్ను చంపేస్తా, నిన్నెట్లా నన్ను చేసి నువ్వు కులం తక్కువదని అని నా పిల్లల్ని బలవంతంగా వేసుకొని వెళ్తుంటే మా వాళ్ళు అడ్డొచ్చారంట. మా వాళ్ళు అడ్డొస్తే మా వాళ్ళతో మీ చెల్లెని చంపేసిన, ఇప్పుడు మిమ్మల్ని కూడా చంపేస్తున్నాను, వీళ్ళని కారుతో గుద్దు పంపించేసి నా పిల్లల్ని వేసుకొని వెళ్ళిపోయిందంట. ఇప్పుడు నా పిల్లలు బతుకున్నారా, ఎట్లున్నారు, ఎక్కడున్నారు ఏంటని తెలియదన్న. నా పిల్లలు ఎక్కడున్నారో పోలీసులు ఏం చేయట్లేదన్న. నా పిల్లలు నాకు అప్పుడే చెప్పండి, వాడికి శిక్ష పడేలా చూడండి అన్న. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో సుత్తి, బ్యాట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిల్లలను తీసుకుని వెళ్లిన మహేందర్ రెడ్డి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఈ కేసులో దాడి ముందే ప్రణాళిక ప్రకారం జరిగిందా?
వివాహేతర సంబంధమే ఈ ఘర్షణకు ప్రధాన కారణమా? కుటుంబ వివాదాలు ఎంతకాలంగా కొనసాగుతున్నాయి? పిల్లలను తీసుకెళ్లిన వెనుక ఉద్దేశమేంటి? వంటి కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు ప్రేమతో ప్రారంభమైన దాంపత్య జీవితం అనుమానాలు, విభేదాలు, వివాహేతర సంబంధం ఆరోపణలతో చివరకు హింసకు దారితీసినట్లు కనిపిస్తోంది. అయితే ఈ కేసులో అసలు వాస్తవాలు పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతాయి. ప్రస్తుతం నమోదు చేసిన కేసు ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఒకప్పుడు జీవితాంతం తోడుంటానని ఇచ్చిన మాట చివరకు ఒకరి ప్రాణాలపై మరొకరు దాడి చేసుకునే స్థితికి చేరుకుంది. వ్యక్తిగత కోరికలు, వివాహేతర సంబంధాలు, పెరుగుతున్న విభేదాలు చివరకు ఇద్దరు చిన్నారుల జీవితాలను కూడా అనిశ్చితిలోకి నెట్టేశాయి. ఒక కుటుంబంలో మొదలైన ఈ వివాదం చివరకు పోలీస్ కేసుగా మారింది. క్షణికావేశం, తప్పు నిర్ణయాలు ఎన్ని జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.